అందరికీ నమస్కారం. శ్రీశైలం హైవే, సాగర్ హైవే, అలాగే విజయవాడ హైవేస్లల్లా వ్యవసాయ భూములైతే అమ్మకానికి ఉన్నాయండి. సో, నేను ఈ హైవేస్లల్లా ప్రాపర్టీస్ ఉన్నాయని నేను చాలా వీడియోస్ చేశానండి. ఆల్మోస్ట్ 150 వీడియోస్ వరకైతే అప్లోడ్ చేశా ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. ఒక 8 ఇయర్స్ నుంచి నేను మార్కెట్లో అయితే ఉన్నానండి. సో, నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అండ్ హైదరాబాద్ నుంచి 50 నుంచి 100, 150 కిలోమీటర్ దూరంలో ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అండ్ హైవే నుంచి ఒక 5 to 10 కిలోమీటర్స్ దూరంలో ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఈ 3 హైవేస్లలో చెప్తానండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీరు ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నారనుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుందండి. మనకి ఎంత డిస్టెన్స్లో ఈ ప్రైజెస్లో ప్రాపర్టీ వస్తుంది అనేది క్లారిటీ వస్తుంది. మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా ఈ 3 హైవేస్లలో ఎక్కడ ఒక హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా నేను ఇప్పించగలుగుతానండి. అండ్ అలాగే ఈ 3 హైవేస్లల్లో మీకు ఎక్కడన్నా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా నాకు చెప్పొచ్చండి. ఒకవేళ ప్రాపర్టీ క్లియర్గా ఉంది అండ్ డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా ఉందనుకోండి, నేనైతే ఆ విజిట్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న బయ్యర్స్కి అయితే మీ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ నచ్చితే డైరెక్ట్ వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తానండి. అలాగే ఇప్పుడు శ్రీశైలం హైవేలో వచ్చేసి, శ్రీశైలం హైవే అంటే హైదరాబాద్, తుక్కుగూడ, కందుకూర్, కడతాల్, ఆమన్గల్, వెల్దండ, కుట్రా జంక్షన్ వస్తుందండి. తర్వాత కుట్రా జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు శ్రీశైలం హైవే వెళ్ళిపోతామండి. డైరెక్ట్ శ్రీశైలం, డిండి అట్లా వెళ్ళిపోతాము. దాని తర్వాత స్ట్రైట్గా వెళ్తే కల్వకుర్తి వెళ్తాం. మళ్ళీ రైట్ వెళ్తే కల్వకుర్తి నుంచి రైట్ వెళ్తే జడ్చర్ల అలా వెళ్ళి మిర్జిల ఆ ఏరియాకి వెళ్ళిపోతాము. ఒకవేళ మనకు ఆమన్గల్ నుంచి రైట్ వెళ్ళినా మనం షాద్నగర్ వెళ్ళిపోతాం. షాద్నగర్, తలకొండపల్లి అట్లా కూడా వెళ్ళిపోతామండి. ఒకవేళ లెఫ్ట్కి వెళ్తే ఆమన్గల్ నుంచి సాగర్ హైవే కనెక్టివిటీ అయితే ఉంటుందండి. మనకు మాడుగుల్ల, అలాగే మాల్ అండ్ కుర్మేడు, చింతపల్లి అట్లా వస్తుందండి. అలాగే సాగర్ హైవేలో వచ్చేసి, సాగర్ హైవే అంటే ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్ అండ్ బిఎన్ రెడ్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, చింతపల్లి, మల్లెపల్లి, దేవరకొండ అండ్ స్ట్రైట్గా వెళ్తే మనకు పిఏపల్లి, పెద్దడిసేర్లపల్లి, అలాగే పెద్ద ఊర అండ్ అప్ టు సాగర్ అండి. ఈ ఏరియాస్లో కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము. అలాగే ఇప్పుడు మల్లెపల్లి జంక్షన్ అండి, చాలా పెద్ద జంక్షన్ అండి. సో, లెఫ్ట్కి వెళ్తే నల్గొండ వెళ్ళిపోతామండి. అక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు 45 కిలోమీటర్స్ అయితే అవుతుంది నల్గొండ డిస్టిక్కి. అండ్ రైట్కి వెళ్తే దేవరకొండ, అలాగే మనము మళ్ళీ శ్రీశైలం హైవేకి అయితే కనెక్టివిటీ అయితే అక్కడ నుంచి ఉంటుంది. సో, అక్కడ నుండి మనం నల్గొండ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే. సో, నల్గొండ కూడా మనకు ఫస్ట్ వచ్చేసి మనకు గుర్రంపూడి వస్తుంది. గుర్రంపూడి తర్వాత కనగల్ వస్తుంది. కనగల్ తర్వాత మళ్ళీ నల్గొండ వస్తుందండి. అండ్ మళ్ళీ ఈ ఏరియాలలో మధ్యలో కూడా కొన్ని మండలాలు అయితే ఉన్నాయండి. మరిగూడెం కానీ, నాంపల్లి, అలాగే చెండూరు, మునుగోడు అండ్ అటు సైడ్ వచ్చేసి మన విజయవాడ హైవే కూడా కనెక్టివిటీ అవుతుందండి ఈ ఏరియాస్లల్లో. సో, విజయవాడ హైవే ఏంటంటే హైదరాబాద్, ఎల్బీ నగర్ అండ్ మనకు రామోజీ ఫిలిం సిటీ, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్, నకరికల్ అప్ టు మనకు సూర్యాపేట వరకు అయితే మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి ఈ ఏరియాస్లల్లో. సో, ఈ ఏరియాస్లలో ఏంటంటే మీకు ఒకవేళ ఈ నేను చెప్పిన మండలాల్లో ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు. లేదు ఈ మండలాల్లో నేను చెప్పిన మండలాల్లో అండ్ నేను చెప్పిన హైవేస్లలో ఎక్కడైనా ప్రాపర్టీ ఉన్నా కానీ నాకు చెప్పవచ్చండి. సో, దాన్ని బట్టి నేను ఎలా చేయాలనేది నేను చెప్తానండి. అండ్ ఈ వీడియోలో ప్రాపర్టీ ప్రైజెస్ చెప్తానండి. ఇప్పుడు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ 10 crores పర్ ఎకర్ కూడా ఉందండి. 8 crores, 9 crores, 7 crores, 6 crores పర్ ఎకర్ కూడా ఉందండి ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో. అంటే ఓఆర్ఆర్కి దగ్గర, హైదరాబాద్కి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాపర్టీ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. అండ్ హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ వరకు వెళ్ళామనుకోండి, 1 CR, 1.5 CR అలా ఉందండి. సో, అది హైవేకి 2 CR, 3 CR, 4 CR వరకు కూడా ఉంది. బట్ డిమాండ్ని బట్టి అండి, ప్రాపర్టీ ప్రైస్ అంటే ప్రాపర్టీ ఏరియాని బట్టి, ప్రాపర్టీని బట్టి. ఒకవేళ టౌన్ పక్కనే ఉంది, మండల్ హెడ్ క్వార్టర్ పక్కనే ఉంది, హైదరాబాద్కి దగ్గర ఉందనుకోండి, దానికి రేట్ అయితే ఎక్కువనే ఉంటుందండి. అండ్ అక్కడ నుండి మనము ఇప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లలో ఒక 5-6 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ దూరంలల్లో అలా చూసినామనుకోండి, అక్కడ ప్రైస్ తక్కువ ఉంటుందండి. ఎందుకంటే 1 CR, 70 lakhs, 80 lakhs అట్లా కూడా దొరుకుతాయి. సో, ఇంకోటి, సో ఈ ఏరియాలో దొరుకుతుందని నేను చెప్పానండి. అంటే ఒక 50 కిలోమీటర్స్ దూరంలో. సో, 1 CR మినిమం అయితే ఉంటుందండి. 50 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ అయితే మినిమం ప్రైస్ అది. దాని తర్వాత 70-80 కిలోమీటర్స్ దూరంలో వెళ్తే, సో ఈ ఏరియాస్లలో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు శ్రీశైలం హైవే అనుకోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు కడతాల్ అండి. కడతాల్ దగ్గర నుంచి లెఫ్ట్ రైట్ సైడ్ మనం వెళ్ళామనుకోండి,
అక్కడ నుంచి మనం రైట్ వెళ్తే తలకొండపల్లి సైడ్ వెళ్తాము అండ్ లెఫ్ట్కి వెళ్తే ఇటు సైడ్ మనం మాల్ సైడ్ వెళ్ళిపోతామండి. సో ఆ ఏరియాలో ఏంటంటే మనకు బిలో 1 CR ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. 80 lakhs, 90 lakhs, 70 lakhs అట్లా కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి. బట్ హైవే నుంచి ఆల్మోస్ట్ 10 kilometers దూరం అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ హైవేకే కావాలనుకోండి 1 CR మినిమం అయితే ప్రాపర్టీ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. అలాగే మనం ఇంకా దూరం వెళ్ళాము, ఒక 100 kilometers వరకు వెళ్ళాము, 100-120 kilometers దూరం వెళ్ళాము అనుకోండి, అక్కడ 40 lakhs, 50 lakhs ఇంకా తక్కువలో కూడా ఉంటాయండి. మట్టి రోడ్కి వెళ్ళామనుకోండి కొంచెం తగ్గుతుంది, బట్ డామర్ రోడ్కి మట్టి రోడ్కి వేరియేషన్స్ ఉంటాయండి. సో డామర్ రోడ్ ఏంటంటే డైరెక్ట్ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి డామర్ రోడ్ ఉంటుంది. సో మట్టి రోడ్ ఏంటంటే విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్స్ ఉంటాయి అండ్ విలేజ్ టు విలేజ్ రోడ్స్ ఉంటాయి. అలాగే అండర్స్టాండింగ్ రోడ్స్ అంటే పక్క పొలాలు ఈ పక్క పొలాలు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒక పొలం అయితే మధ్యలో ఒక రోడ్ అయితే వేసుకుంటారండి. అది విత్ రిజిస్ట్రేషన్ తోటి కూడా ఉంటాయి. కొన్ని ఏంటంటే అండర్స్టాండింగ్ పైన ఉంటాయి. సో ఒకవేళ ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే మాత్రం విత్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తారండి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని భూములలో కూడా వేరియేషన్స్ ఉంటాయండి. నేను ఈ అన్ని హైవేస్లలో చెప్తున్నాను వేరియేషన్స్. ఒకవేళ సాగర్ హైవేలో తీసుకున్నాం అనుకోండి, సాగర్ హైవేలో ఇప్పుడు కొన్ని అంటే మనకు ఇబ్రహీంపట్నం యాచారం వరకు వెళ్ళామనుకోండి బిలో 1 CRలలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయండి. ఇవన్నీ త్రిబుల్ ఆర్ ఇన్సైడ్ అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు శ్రీశైలం హైవేలో కర్తాల్ త్రిబుల్ ఆర్ ఇన్సైడ్ అవుతుంది. అలాగే సాగర్ హైవేలో మా కుర్మేడు త్రిబుల్ ఆర్కి ఇన్సైడ్ అవుతుంది. అలాగే విజయవాడ హైవేస్లలో మనకు చిట్యాల చౌటుపల్లి మధ్యలో త్రిబుల్ ఆర్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు సాగర్ హైవేలో ప్రాపర్టీ ప్రైజెస్ ఏంటంటే ఒకవేళ మనం కుర్మేడు చింతపల్లి వరకు వెళ్ళామనుకోండి 60-70 lakhs per acre చొప్పున కూడా ప్రాపర్టీ ప్రైజెస్ దొరుకుతాయి. సో ఇంకోటి ఏంటంటే ప్రాపర్టీ ఎక్కడ పోయినా కానీ ఏ హైవేస్లలో వెళ్ళినా కానీ డిమాండ్ని బట్టి ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి వేరియేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు టౌన్ పక్కనే పెద్ద టౌన్ ఉందనుకోండి, అక్కడ ఫ్యూచర్లో వెంచర్ చేసినా కానీ మన పోతాయనే ఆలోచనతోటి ఉంటాయి. సో దాన్ని బట్టి ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఒకవేళ దూరంగా వెళ్ళాము హైవే నుంచి ఒక 10-15 kilometers వరకు వెళ్ళామనుకోండి 50-60-70 lakhsలలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి. అలాగే ఇంకా కొంచెం ఒక 80 kilometers వరకు వెళ్ళామనుకోండి సాగర్ హైవేలో 40 lakhs, 45 lakhs అండ్ బిలో 40 lakhsలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి. నేను ఇప్పుడు మీకు ఏంటంటే 50 kilometers దూరంలో 60 kilometers దూరంలో ఈ 40 lakhsలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి, చూపిస్తాను, మీరు వచ్చినప్పుడు చూపిస్తాను. బట్ అవి ఏంటంటే కొంచెం నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఎందుకంటే మట్టి రోడ్కి కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు హైదరాబాద్కి దగ్గరలో 50 kilometers దూరంలో నా దగ్గర 70 lakhs per acre చొప్పున ప్రాపర్టీ ఉంది. అది యాచార మండలంలో ఉంది. అలాగే మనకు శ్రీశైలం హైవేలో మనకు ఎక్కడ మాడుగుల మండలాల్లో 40 lakhs, 45 lakhsలలో కూడా ప్రాపర్టీ ప్రైజెస్ ఉన్నాయి. సో ఏంటంటే నేను చూపిస్తాను. నా దగ్గర మీరు ఎప్పుడన్నా ప్రాపర్టీ చూడడానికి వచ్చారనుకోండి, నా దగ్గర లీస్ట్ ప్రైస్లో ఉన్న ప్రాపర్టీస్ చూపిస్తానండి. నా దగ్గర ఎంత తక్కువలో ఉందో హైవేకి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ చూపిస్తాను అండ్ దూరంగా ఉన్న ప్రాపర్టీ నేను చూపించిన తర్వాత మీరు 10 సార్లు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే ఇది నాకు రీజనబుల్ అనిపిస్తుంది అండ్ ఇది కొంచెం పర్వాలేదు, సో ఈ ప్రాపర్టీ నేను కొనొచ్చు అనుకున్నప్పుడు మాత్రమే కొనండి. ప్రాపర్టీ ప్రైజెస్ చూసుకొని కొనండి. అలాగే మనకు విజయవాడ హైవేలో వచ్చేసి ఇప్పుడు చౌటుప్పల్ బిలో అయితే అండి మినిమం 2 CR అయితే ఉందండి. ఎందుకంటే ఇది 6-way లైన్ కూడా శాంక్షన్ అయింది, ఆల్రెడీ వర్క్ కూడా అవుతుంది. మీరు విజిట్ చేస్తే కూడా మీకు అవన్నీ అర్థమవుతుంది. ఆఫ్టర్ కొన్ని మళ్ళీ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కొంచెం దూరం వెళ్ళామనుకోండి 60-70 lakhsలలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటంటే హైవే నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. మళ్ళీ చాలామంది నాకు వీడియోస్ చూసి నాకు చాలామంది ఫోన్లు చేశారు, అరే మీరు ఆ ప్రాపర్టీ ప్రైజెస్ ఇలా చెప్తారు వీడియోస్లలో, మేము ఫోన్ చేసినప్పుడేమో 100 kilometers దూరం వెళ్ళాలి, 120 kilometers దూరం వెళ్ళాలి అని చెప్పేసి అంటారు. బట్ వీడియోలో అలా చెప్పొద్దు కదా, ఏదైనా జెన్యూన్గా చెప్పాలి కదా అని చాలామంది కాల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నన్ను 2 years నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి, నా కాల్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే, సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ ప్రైజెస్ చాలా వేరియేషన్స్ ఉంటాయండి. మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అరే ఇక్కడ ఇంత ప్రైస్ నిజంగానే ఉంది అనుకుంటారు మీరు. నేను ఏమంటున్నానంటే మీకు ఒకవేళ ఇప్పుడు సాగర్ హైవేలో మనకు 100 kilometers దూరం వెళ్ళామనుకోండి 20-25 lakhsలలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. బిలో అయితే లేవండి. 100 kilometers లోపు అయితే 20-25 lakhsలలో ప్రాపర్టీస్ లేవు. ఒకవేళ ఉన్నా కానీ మట్టి రోడ్స్కి ఉంటాయి, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. 30 lakhs-35 lakhsలలో కూడా మన ప్రాపర్టీ ప్రైజెస్ 80-100 kilometers దూరంలో 30-35 lakhsలలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే మనకు 100-120-150 kilometers దూరం వెళ్ళామనుకోండి, ఒకవేళ చిన్న ప్రాపర్టీ కావాలనుకోండి 1-2 acres కావాలనుకోండి మినిమం 20-25 lakhsలలో 30 బిలో 30 అండ్ బ్లాక్ టాప్ రోడ్ కావాలనుకోండి 35 అండ్ కొన్ని 30 lakhsలలో కూడా బ్లాక్ టాప్ రోడ్ ఉన్న ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. అండ్ ఒకవేళ బల్క్ ప్రాపర్టీ 40 acres, 30 acres, 15 acres, మళ్ళీ 40 acres, 50 అట్లా తీసుకున్నప్పుడు వాటికి తక్కువ ఉంటాయండి ఇంకా రేట్లు. దూరం వెళ్ళినప్పుడు ఇంత ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు వాటి ప్రైస్
ప్రైజెస్ ఎలా ఉంటాయంటే బిలో 20 lakhs అలా కూడా ఉంటాయి, 16 lakhs, 17 lakhs, 18 lakhs. మా దగ్గర రీసెంట్గా ఈ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అండ్ దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ మధ్యలో మేము 13 lakhs per acre చొప్పున కూడా అమ్మాము. అది ఆల్మోస్ట్ హైదరాబాద్కి 100 kilometers దూరంలోనే ఆ ప్రాపర్టీ ఉండే. ఏంటంటే అవి ఛాన్స్ ప్రాపర్టీస్, అలాంటి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మీరు నాకు టచ్లో ఉండండి. టచ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు ఛాన్స్ ప్రాపర్టీ వచ్చినప్పుడు కూడా చెప్తాము. లేదు మేము ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నా, మాకు ప్రాపర్టీ ప్రైజెస్ చెప్పండి అని చెప్తే కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొనండి కొనకపోండి, నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను యూట్యూబ్లో పెడుతున్నా, వీళ్ళకి యూట్యూబ్ ఎర్నింగ్ కూడా వస్తున్నట్టుంది అనుకుంటారు. నేను 2 years అయిందండి, నా ఎలాంటి ఎర్నింగ్ అయితే లేదు. నా బిజినెస్ని నేను డెవలప్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తాను నేను. అలాగే విజయవాడ హైవేస్లలో ఇప్పుడు చిట్యాల, చౌటుప్పల్ చిట్యాల మధ్యలలో 40 lakhs, 50 lakhs అట్లా దూరం వెళ్తేనండి. మళ్ళీ హైవే కాదు, హైవేకి 1 CR మినిమం 1 CR అయితే ఉంటుంది. హైవే నుంచి ఒక 10 kilometers, 5 kilometers అంటే ప్రాపర్టీ ప్రైజెస్ వేరియేషన్స్ ఉంటాయండి. నేను చెప్పింది ఫిక్స్ అని నేను చెప్పట్లేను, బిలో కావచ్చు అబోవ్ కావచ్చు. నేను చెప్పిన ఒక 50 lakhs per acre చొప్పున మినిమం అయితే ఉంటాయని చెప్తాను కదా. సో అక్కడ ఏంటంటే మీకు బిలో కావచ్చు, అంటే 50 lakhs బిలో ప్రాపర్టీస్ ఉంటాయి, 50 lakhs అబోవ్ ఉంటాయి. దాని అంటే ప్రాపర్టీని బట్టి, ఏరియాని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి వేరియేషన్స్ ఉంటాయండి. మీరు ఒక్కసారి చూడండి, చూసిన తర్వాత ఇప్పుడు నేను ఒకవేళ మాకు ఈ 40 kilometers, 50 kilometers మాకు తక్కువ రేట్లో ప్రాపర్టీస్ ఇప్పియండి అంటే నేను ఇప్పియలేను, ఎందుకంటే నేను క్రియేట్ చేయాల్సిందే ల్యాండ్ అక్కడ. సో నేను ఇప్పియలేను కాబట్టి మీరు ఏంటంటే ఒక్కసారి ఆ ఏరియాకి రండి, విజిట్ చేయండి. ఫస్ట్ ఏ ప్రాపర్టీ నేను చెప్పినా కానీ లొకేషన్స్ వీడియోస్ అడగకండి, మీరు విజిట్ చేయండి. విజిట్ చేస్తే ప్రాపర్టీ ఎలా ఉంది, ఏరియా ఎలా ఉంది, ఆ చుట్టుపక్కల మనకు ఏదైనా కుంటలు ఉన్నాయా, లేకపోతే బఫర్ జోన్స్ ఉన్నాయా, జోన్లు కూడా ఉంటాయండి. మీరు ఒకసారి ప్రాపర్టీ చూశాక కొన్ని చాలా ఎంక్వైరీ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని భూములలో ఇప్పుడు అప్పట్లో ఈనాం భూములు ఉండేయండి, ముత్తాతల కాలంలో ఒక 30-40 years బ్యాక్ ఈనాం భూములు ఉండేవి. ఈనాం భూములు జస్ట్ ఈనాం ఇచ్చేవాళ్ళు, ఈనాం ఇచ్చేసి దాని తర్వాత ఓఆర్సీ అనే పత్రం తీసుకొచ్చేవాళ్ళు. ఆ ఓఆర్సీ తీసుకొని ఆ ఈనాం భూమిని పట్టా ల్యాండ్ కింద కన్వర్ట్ చేశారు. సో అలాంటి భూములు కూడా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీడియేటర్ చాలా వరకు కొన్ని మిస్ అవుతుంటారు, కొన్ని మర్చిపోతూ ఉంటారు, కొన్ని చెప్పడం కూడా సరేలే అనుకో చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి. ఏంటంటే ఒక ప్రాపర్టీ తీసుకున్న తర్వాత అందులో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే భూమి డాక్యుమెంట్స్ చూసుకోవాలండి. ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటి, సెకండ్ డాక్యుమెంట్ ఏంటి, లింక్ డాక్యుమెంట్స్ ఏవి. సో ఈ లింక్ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఈ లింక్ డాక్యుమెంట్స్లో ఉన్న నేమ్స్ అన్నీ పహనీలలో చూసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ 1954 నుంచి పహనీలు ఇస్తారు, ఆ మండల ఆఫీస్లో ఇస్తారు. సో మండల ఆఫీస్ నుంచి పహనీలు తీసుకొని పహనీలలో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పహనీలలో అంతా ఓకే ఉంటే మనం ప్రాపర్టీ చూడవచ్చు. దాని తర్వాత మళ్ళీ పహనీలలో కూడా ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, లింక్ డాక్యుమెంట్స్లలో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, దాని తర్వాత మన విలేజ్ మ్యాప్ని చూసుకోవాల్సి వస్తుంది. విలేజ్ మనకు సర్వే నెంబర్స్, సేమ్ సర్వే నెంబర్స్ ఉందా, సో ప్రాపర్టీ ఉన్న దగ్గర సర్వే నెంబర్స్ ఉందా, అండ్ డైమెన్షన్ కూడా అలాగే ఉందా, అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎంఆర్ ఆఫీస్ని కన్సల్ట్ అవ్వాలి. ఎంఆర్ ఆఫీస్లో ఏదైనా డౌట్ ఉంటే మన ఆర్డీఓ ఆఫీస్లో కన్సల్ట్ అవ్వాలి. ఆర్డీఓ ఆఫీస్లో ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కలెక్టర్ ఆఫీస్లో కన్సల్ట్ అవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ప్రైజెస్ అనేవి రోజు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జనాలు పెరిగిపోతున్నారు, భూమి ఎక్స్టెండ్ అనేది తగ్గుతుంది. సో ఎక్కడ పోయినా కానీ ఒకప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాదే ఉండేది. ఇప్పుడు హైదరాబాద్కి ఆల్మోస్ట్ ఒక 20 kilometers వరకు హైదరాబాద్ లాగా తయారైంది. ఇప్పుడు చాలామంది తక్కువ రేట్లో లేవా, మీ మీడియేటర్ వల్లనే భూముల రేట్లు పెరిగిపోయినాయి అవి ఇవి అంటారు. నేను ఒకటి చెప్తానండి, మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఒక 20 years కింద ఒక ప్రాపర్టీ కొన్నారు, జస్ట్ ఎంత 10 lakhsలో 20 lakhsలో ఒక ప్రాపర్టీ కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు అదే ప్రాపర్టీ ఒక 10 lakhs పెరిగిన తర్వాత, అంటే మీరు కొన్నది 20 lakhs అనుకోండి, ఒక 30 lakhs ఏమంటే ఇస్తారా? ఇవ్వరు కదా. అక్కడ మార్కెట్ రేట్ చెప్తారు, మార్కెట్ ఏరియాని బట్టి ఆ ఇల్లు అనేది మీరు సేల్ చేస్తారు. సో అలా కూడా భూమి రేట్లు కూడా అట్లాగే పెరిగినాయండి. నేను 8 years కింద చూసిన భూమి 10 lakhs per acre చొప్పున ప్రాపర్టీ ఉండేది, ఈరోజు అది 1 CR per acre చొప్పున ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను చాలామందికి ఇప్పించామండి, చాలామంది ప్రతి ప్రాపర్టీ ఇప్పించిన వాళ్ళతో మేము కాంటాక్ట్లో ఉంటాము. సో వాళ్ళు స్టిల్ మాతో అనేవాళ్ళు ఏంటంటే, మీరు మంచి ప్రాపర్టీ ఇప్పించారు, మాకు చాలా హెల్ప్ అయింది. సో మేము తీసుకున్నాం అప్పుడు 10 lakhsలో, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 CR అబోవ్ దాటింది. సో వాళ్ళు అమ్ముకున్నారు, చాలామంది అమ్ముకున్నారు. నేను చెప్పడం కాదు, నేను చూపిస్తాను కూడా. వాళ్ళు అమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే,
మీరు ఒక్కసారి నాకు కాల్ చేయండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ లీస్ట్ ప్రైస్ నుంచి హైదరాబాద్ నుంచి ఎంత దూరంలల్లో మీరు అనుకున్న ప్రాపర్టీ ప్రైజెస్ ఉన్నాయో నేను చెప్తాను. చాలామంది ఏంటంటే మీరు ఫస్ట్లో చెప్పినట్టు ఇప్పుడు చెప్పట్లేరు, ఫస్ట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు అని చెప్తే నేను చాలా అంటే రివ్యూ తీసుకుంటాను. ప్రతి ఒక్కరు ఎవరైతే నాతో ప్రాపర్టీ కొనే వాళ్ళు కొన్నారో వాళ్ళు చూసేదాన్ని బట్టి వాళ్ళు నాకు చెప్తారనమాట, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అవి కరెక్షన్ చేసుకోండి. సో మీరు ఏదున్నా కానీ మా షార్ట్ వీడియోస్లలో ఇన్ఫర్మేషన్ మొత్తం పోయేలా చూడండి అని చెప్పేసి అంటారు. అవన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకొని కొన్ని వీడియోస్లలో చాలా షార్ట్గా ఓన్లీ ప్రాపర్టీ డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను. అవి కూడా మీరు వినండి. అండ్ ఒకవేళ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇలాంటి వీడియోస్ నేను మంత్లీ ఆర్ వీక్లీ అండ్ ఒక 15 డేస్లో నేను అట్లా వీడియోస్ చేస్తాను. ఒకవేళ ఏంటంటే ఇది వీడియో ఊరికే చేయడం కాదండి, తెలియని వాళ్ళకు కూడా మనకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనే ఆలోచనతోటి మాత్రమే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో దయచేసి ఎవరు అన్యత భావించకుండా మీరు నిదానంగా వీడియోస్ అనేవి చూడండి. చూసిన తర్వాత మీరు రేటు ఫైనల్గా అడగకండి, ప్రాపర్టీ చూడండి, చూసిన తర్వాతనే ప్రాపర్టీ దగ్గరికి రండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాత్రం నాకు కాల్ చేయవచ్చు. అవి మేము దగ్గర ఉండి అవన్నీ డీటెయిల్స్ తీసుకొని ప్రాపర్టీ అయితే సేల్ చేపిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.